హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఇవాళ అయితే మీకు ఒక ఓల్డ్ బ్లాగ్ చూపిస్తున్నాను. సో లాస్ట్ దీవాళీకి నేనైతే మా హోమ్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ అయితే చేశానమాట. సో ఇదంతా మా ఇంటి బయట. సో చూస్తున్నారు కదా, దియాస్ అండ్ ఫ్లోటింగ్ లోటస్ ల్యాంప్స్ తోటి మొత్తం డెకోర్ చేశాను. సో ప్లాంటింగ్స్ కూడా నాకు చాలా ఇష్టము. మొత్తం లైట్స్ తోటి అయితే డెకర్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ కోలం ఆర్ట్స్ కూడా నేనే వేశాను అనమాట. కొంచెం ఆ ట్రెడిషనల్ లుక్ అలా వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ బయట అయితే ఇలా డెకరేట్ చేసేసాను. అండ్ మెయిన్ ఏంటంటే ఈ హ్యాంగింగ్ లైట్స్. సో చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే నేను ఏ ఫెస్టివల్కి తగినట్టు అన్ని డెకోర్ పీసెస్ అయితే నేను ప్రతిదీ రెడీగా ఉంచుకుంటాను. ఎందుకంటే హోమ్ డెకోర్ చేయడం నాకు చాలా ఇష్టము. సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాము. సో ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా నేను రైట్ సైడే చిన్న గణేష్ని అయితే పెట్టాను అనమాట. సో వాటర్లో ఫ్లోట్ చేస్తూ, అండ్ పైన అయితే ఒక సాంబ్రాణి అది వస్తుంది కదా, సో ఫ్లోటింగ్ది అది కూడా ప్లేస్ చేసేసాను. అండ్ ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు అయితే మేము తిరుపతి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో ఈరోజు దివాళీకి కృష్ణుడికి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి అది కూడా నేను అక్కడైతే ప్లేస్ చేసేసాను. అండ్ ఇంట్లో అందరూ మెయిన్ గుమ్మం దగ్గర అందరూ లైట్స్ అయితే పెట్టుకుంటాం కదా, సో అలా అయితే ఇంట్లో చాలా ప్లేసెస్లో నేనైతే దియాస్ అయితే పెట్టేశాను. సో పూజా గది కూడా చాలా బాగా డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో ఆ రోజు లక్ష్మీ పూజ చేసేసి దెన్ కిందకి క్రాకర్స్ అయితే కాల్చుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. సో ఇది మా చిన్న క్యూట్ పూజా రూమ్. సో ఈ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, అది నేను ఫెస్టివల్కి తగినట్టు ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.